పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మనం పూజ్య గురువులకు, విచారణ గురువులకు పాలక పునీతుడైనటువంటి పునీత జాన్ మరియ వియాన్నీ గారి గురించి తెలుసుకుందాం. పునీత జాన్ మరియ వియాన్నీ గారు 1786 సంవత్సరం మే 8వ తేదీన ఫ్రాన్స్లో జన్మించారు. అతని కుటుంబం తక్కువ శక్తిగల రైతు కుటుంబం. జాన్ మరియ వియాన్నీ గారు 1815లో గురువుగా అభిషేకం పొందారు. 1818లో ఆర్స్ అనే చిన్న గ్రామానికి విచారణ గురువుగా నియమించబడి ప్రజలను విశ్వాసం వైపు నడిపించారు. జాన్ మరియ వియాన్నీ గారిని క్యూర్ ఆఫ్ ఆర్స్ అని కూడా పిలుస్తారు. తన మంద పట్ల తన లోతైన పవిత్రత మరియు అంకిత భావానికి ప్రసిద్ధి చెందారు. 1786లో ఫ్రెంచ్ విప్లవం సమయంలో జన్మించిన ఆయన ఆ యుగం యొక్క మతపరమైన హింస మరియు తన స్వంత విద్యాపరమైన పోరాటాల కారణంగా తన గురుత్వ జీవితాన్ని కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొన్నారు. పునీత జాన్ మరియ వియాన్నీ గారు ప్రతిరోజు 16 గంటలు పాప సంకీర్తనాలు వినేవారు. జాన్ మరియ వియాన్నీ గారు ఎక్కువగా ప్రార్థన, ఉపవాసం మరియు త్యాగకృత్యాలు చేసేవారు. శరీరాన్ని తక్కువ ఆహారంతో, తక్కువ నిద్రతో నిర్వహించేవారు. చాలా బాధలను కూడా ఎదుర్కొన్నారు. పునీత జాన్ మరియ వియాన్నీ గారు 1859వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీన మరణించారు. 1925లో పునీతునిగా ప్రకటించబడి విచారణ గురువులకు సంరక్షకునిగా గుర్తించబడినారు. గురువు అంటే ప్రజల మనిషి. ప్రజల అవసరాలకు మించిన మరే పని గురువులకు ముఖ్యం కాదు అని పునీత జాన్ మరియ వియాన్నీ గారి జీవితం మనకు తెలియజేస్తుంది. కనుక ఈ పండుగ రోజున మన విచారణ గురువులకు, పూజ్య గురువులందరినూ దీవించమని, వారికి తోడుగా ఉండమని, వారి యొక్క జీవితం వీరికి ఆదర్శంగా ఉండమని వేడుకొందము.